సో హాయ్ అండి, గుడ్ మార్నింగ్. సో ఎర్లీ మార్నింగ్ ఇంకా బ్రష్ కూడా చేయలేదండి. సో ఎర్లీ మార్నింగ్ ఇలా ఫోన్ ఆన్ చేయగానే నా వాట్సాప్ ఇన్బాక్స్ అంతా నిండిపోయింది. కారణం ఏంటంటే, సో ఈ ఖత్తర్ పైన నైట్లో నిన్న నైటు ఖత్తర్ పైన ఈ ఇరాన్ నుండి బాంబులు, ర్యాకెట్లు, డ్రోన్లు వస్తున్నాయి. సో చూడండి, కంటిన్యూ చాలామంది మిత్రులు నా వాట్సాప్ పెట్టారండి. సో న్యూస్ అందజేసిన మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్. అయితే అఫీషియల్ కన్ఫర్మేషన్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. సో నిన్న ఖత్తర్ పైన అంటే అమెరికన్ ఆర్మీ బేస్ల పైన జరిగింది. ఎందుకంటే ఇటు యుద్ధంలోకి అమెరికా వస్తే ఇరాన్ ముందుగానే ప్రకటించింది గల్ఫ్లో ఉన్న ఆర్మీ బేస్లు ఏవైతున్నాయో ప్రతి బేస్ మీద దాడి చేసేస్తామని చెప్పి. సో అందువల్ల అదే కారణం. అయితే దాని తర్వాత మన ఇండియన్ ఎంబసీ ప్రకటించింది భయభ్రాంతులకు గురవ్వద్దు, సో అందరూ జాగ్రత్తగా ఉండండి అని చెప్పి నైటే. అయితే మళ్ళీ నైటు ఇరాన్కి మన ట్రంప్ గారికి చర్చలు జరగడం వలన అఫీషియల్గా అనౌన్స్ చేశారు సీజ్ ఫైర్. సో ఒక 12 రోజుల తర్వాత పూర్తి విరమణ న్యూస్ వస్తుంది. అఫీషియల్గా మనకి సీజ్ ఫైర్ అనమాట. కాల్పులు జరగవు. ఇప్పుడు యుద్ధం ఆగిపోయినట్టే. యుద్ధం ఆగిపోయింది. ఖత్తర్లో మీకు ఒక బాంబులు ఏం పడవు, ఏం భయపడిన అవసరం లేదు. యుద్ధం అయితే ఆగిపోయిందండి. సో షేర్ మార్కెట్లో మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంది. అందువల్ల భయపడిన అవసరం లేదు. న్యూస్ అందజేసిన మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. సో ఇప్పుడు తెల్లగట్ల 4 గంటలకు వచ్చిన న్యూస్ అనమాట ఇది. సో యుద్ధం అయితే ఇంకా ఆగిపోయినట్టే. అంటే సీజ్ ఫైర్ చేశారు ట్రంప్ గారు ప్రతిపాదన నిమిత్తం. ఇంకా 12 రోజుల తర్వాత 12 రోజుల్లో చర్చలు జరుగుతాయి. చర్చల్లో మళ్ళీ ఇంకా కాదకూడదంటే మళ్ళీ వేసుకుంటారు, మా మీద మీరు, మీ మీద మేము. సో మధ్యలో నలిగిపోయేది ఎవరు? గల్ఫ్ దేశాలు నలిగిపోతారు. గల్ఫ్ దేశాలు నలిగిపోయాయంటే గల్ఫ్లో ఉన్న ఎక్స్పర్ట్స్ ఎవరవుతున్నారో జీవనోపాధికి వెళ్ళిన వాళ్ళ కోసం వాళ్ళకి మరీ ఇబ్బంది. సో యుద్ధం జరగకూడదు. యుద్ధం జరిగితే నాకు ఇబ్బంది, నా న్యూస్ చూసే వాళ్ళు అనుకుంటారు. అందువల్ల యుద్ధం అయితే జరగకూడదు. ఆగిపోయింది, దేవుడి వల్ల యుద్ధం ఆగిపోయిందండి. ఇదే కంటిన్యూ అవ్వాలని కోరుకుందాం. సో న్యూస్ ఆన్ చేసిన మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఓకే, బాయ్. నెక్స్ట్ అన్ని గల్ఫ్ దేశాలు తమ యొక్క ఎయిర్ స్పేస్ను కూడా ఓపెన్ చేసేసాయండి. విమానాలు అదే స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. ఎయిర్ స్పేస్ ఓపెన్ చేసి ఫ్లైట్స్ ఇంకా క్యాన్సిల్ ఏం కావు. అన్ని ఫ్లైట్స్ కూడా షెడ్యూల్ ప్రకారం నడుస్తూనే ఉంటాయి. ఓకే.